నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణలో చాలా ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. అటు బీసీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు కావచ్చు, ఇట్లా చాలా ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి. ఇక మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పావని గౌడ్ గారు ఉన్నారు. చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి తన ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎట్లున్నారు, బాగున్నారా? ఉన్నామే ఇట్లా. అయ్యో, ఏమైంది అంత మాట అంటారు? అంతే కదా, స్వాగతం చెప్తున్నాయి వస్తుంటే హైదరాబాద్లో మొత్తము వాటర్ ట్యాంకర్లు స్వాగతం చెప్తున్నాయి. 10 ఏళ్లలో ఎప్పులు చూడలే ఇట్లా నీటి కరువు. ఇప్పుడు వస్తున్నది, చూస్తున్నాము. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కదా, మొత్తం అంతా వెదర్ అంతా మారిపోయింది. ఏం చేస్తాం? ఓన్లీ తెలంగాణలో రేవంత్ ప్రభావం వల్లనే కరువు వచ్చిందని మేమైతే అనుకుంటున్నాము. ఎందుకట్లా? అంతే కదా, రేవంత్ వచ్చిన తర్వాతనే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే కరువు కాంగ్రెస్ కవల పిల్లలు లాంటి. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది. ఇదివరకు ఎట్లుండేనో ఇప్పుడు అదే పాలన తీసుకొచ్చారు. మార్పు మార్పు అన్నారు, మార్పును చూపిస్తున్నారు. అంటే గతంలో మీరు 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనల పూల బాటలే. మరి 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనల ఆర్థిక అభివృద్ధికి, క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న తెలంగాణ ఇప్పుడు ఎక్కడ చూసినా ఆత్మహత్యలకు, రైతుల ఆవేదనలకు, రైతుల కడుపు మంటకు గురవుతుంది తెలంగాణ. కేవలం సంవత్సరం నర అయింది అంతే. అవును, సంవత్సరం నరల్నే మొత్తం ఇంత మారిపోయిందా? ఉల్టా పల్టా అయిపోతుందా? ఎట్లా చెప్తారు? ఒక రాక్షసుడికి సంవత్సరం జాలది కరువును తీసుకురావడానికి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి. ఒక రాక్షసుడికి 5 నిమిషాలు టైం ఇస్తే చాలు, ఏ విధంగానైనా ఉల్టా ఫల్టా చేసేస్తారు. ఆ విధంగా ఉంది ఇప్పుడు. మొత్తం అంతా సీజన్ అంతా మారిపోయింది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎండలు మండిపోతున్నాయి, నీళ్లు లేవు, అట్లాంటి పరిస్థితే ఉంది. సీజన్ మొత్తం మారిపోయింది. మీకు కూడా తెలుసు కదా, మీ కళ్ళ ముందు కనబడుతుంది కదా. అవును, బరాబర్ పంటలు ఎండిపోయినాయి, రైతులు ఆవేదన చెందుతున్నారు. అది మనం కూడా చూస్తున్నాం. నిజంగానే బాధాకరమే. కానీ దానికి దీనికి రాజకీయానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? దానికి దీనికి రాజకీయానికి సంబంధం ఉన్నది కాబట్టే మాట్లాడుతున్నా. పాలన చేతగానోడు, పరిపాలన మీద అవగాహన లేనోళ్ళు పరిపాలిస్తే ఏ విధంగా కరువు వస్తుంది అనేసి చూపిస్తున్నాడు కాబట్టే మాట్లాడుతున్నా. ఏం చేసేది ఉండే చెప్పండి. అధికారంలోకి వచ్చే ముందు ఏమేం మాటలు చెప్పిండు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేస్తున్నాడు? కూల్చుడు, కుట్రలు, జైళ్ళల్లో పెట్టుడు, ఇలాంటివి తప్ప అభివృద్ధి కోసము, తెలంగాణ కోసము ఏదన్నా మంచి పని చేసింది ఏదన్నా ఉన్నదా చెప్పండి. హైడ్రా తెచ్చుడు మంచి పని కాదా? హైడ్రా తెచ్చుడు మంచి పనా చెడ్డ పనా అనేది అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిని అడగండి. హైడ్రా ఏ విధంగా పనిచేస్తుంది, ఎవరి కోసం పనిచేస్తుంది, ఎవరి కమిషన్లు కొడుతున్నారు అనేది అనిరుద్ధ్ రెడ్డిని అడగండి, చెప్తారు మీకు. ఎందుకండి ఏం కమిషన్ కొడతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు చెరువులు మొత్తం అంతా మనది గొలుసు కట్టు చెరువులు ఉంటుండే. అవును, గొలుసు కట్టు చెరువులను మిషన్ కాకతీయ తోటి చెరువులకు పునర్జీవం తెచ్చింది కేసీఆర్ గారు. చెరువులల్లో నీళ్లు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. తెచ్చిన చెరువులల్లో చేప పిల్లని వేసి ముదిరాజులను రాజులు చేసింది కేసీఆర్ గారు. చెరువులు కదా ఎక్కడ చెరువులల్లో ఇప్పుడు అవన్నీ ఎవరిచ్చిండ్రు పర్మిషన్? ఎవరి కాలంలో జరిగింది? మా ప్రభుత్వ కాలంలో జరిగిందా, లేకపోతే కాంగ్రెస్ హయాంలనా, టీడీపీ హయాంలనా? కూల్చివేసిన దగ్గరికి పోయి ఒకసారి అడగండి. 20 ఏండ్ల నుంచి మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాం, 15 ఏండ్ల నుంచి మాకు ఇక్కడ పర్మిషన్లు వచ్చినాయి, నల్లా బిల్లు కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము అనేసి హైదరాబాద్తులే కదా మీ అందరికీ చెప్పింది. మీ యూట్యూబ్ ఛానల్లో సాక్షిగానే కదా వాళ్ళందరూ గోడు వెళ్ళబోసుకున్నది. అవి కొన్ని అయితే మొన్న మీ హయాంలో వచ్చినాయి చాలా ఉన్నాయి కదా. సిటీ ఎట్లా చూసిండ్రు కదా. సిటీ విస్తరించిన మాట వాస్తవము, కంపెనీలు వచ్చిన మాట వాస్తవము, ఉద్యోగ అవకాశాలు కల్పించిన మాట వాస్తవము, అన్ని రకాలుగా సిటీ అభివృద్ధి చేసిన మాట వాస్తవము. ఈ సిటీ అభివృద్ధి చేసిన దానికి నీళ్ళు ఇచ్చిన మాట, 24 గంటల కరెంట్ ఇచ్చిన మాట కూడా వాస్తవమే. ఇప్పుడు ఆ సిటీనే సర్వనాశనం చేస్తూ, హైడ్రా తోటి ఒక ఇండ్లను కూల్చేస్తూ, రియల్ ఎస్టేట్ను డమాలు మనిపిస్తూ, అసలు నీళ్లు లేక కరెంటు పోని స్థితి నుంచి వెళ్ళి కరెంట్ ఎప్పుడు వస్తుందో అనే చూసే స్థితికి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మీ దగ్గర ఉద్యోగాలు అంతగానం ఇస్తే మరి సంవత్సరంన్నరనే నిరుద్యోగులు అంతగానం పెరిగిపోయినరా? వాళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీ మేమేదో చేస్తామని చెప్తుంది. దీన్ని కూడా కౌంటర్ చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ పార్టీకి సంబంధించిన ఆయన ఒకటి ట్వీట్ చేశారు.
అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈరోజు 5 లక్షల మందిని అన్ని రాజకీయ పార్టీలు చదువుకున్న వాళ్ళు ముందేం చెప్పిండు, మా శాసనసభ్యులు వస్తున్నారు, మా శాసనసభ్యులు వస్తున్నారు, నియోజకవర్గాలల్లో మా గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు మేము ఏం చేయలేకపోతున్నాము అని గోడు వెళ్ళబోసుకుంటున్నారు, అన్ని పార్టీ వాళ్ళ వస్తున్నారు అనేసి తర్వాత చెప్పిండు. ఆయన బాధ ఏంటంటే యువ వికాసం అనేది ఒకటి తీసుకొచ్చిండు ఎలక్షన్ల ముందు. ఆ యువ వికాసాన్ని ఇప్పుడు కాంగ్రెస్ వికాసం అనేసి పేరు మార్చుకొని కొన్ని కోట్ల రూపాయలు మరి వాళ్ళ కాంగ్రెస్ నిధి నుంచి ఇస్తాడా, మరి ఆ డబ్బులు మరి లేకపోతే ప్రభుత్వం నుంచి ఇస్తాడా, తెలంగాణ ప్రజల దగ్గర దాచుకున్న డబ్బులు ఇట్లా వీళ్ళకి కృషి చేసి మరి కట్టబెడతాడా అనేది తెలియదు. నియోజకవర్గానికి 4,000 నుంచి 5,000 మంది కార్యకర్తలను ఎన్నుకుంటాడట. 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు వాళ్ళకు నిధులు ఇస్తాడంట. మరి అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఇచ్చే వరకు చూద్దాంలేండి. అన్ని పార్టీల వాళ్లకు కార్యకర్తలకు, అన్ని పార్టీలు కాకుండా తెలంగాణ యువతకు అని ఉంటే బాగుండేది. తెలంగాణ యువతకు అని ఉంటే మేము స్వాగతించేటోళ్ళం. ఆయన ఇస్తా అన్నయే ఇస్తలేడు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త రాగం ఎత్తుకున్నాడు. 6,000 కోట్లు తెస్తా, నా నియోజకవర్గానికి 4,000 నుంచి 5,000 మందిని సెలెక్ట్ చేస్తా, 50,000 నుంచి 5 లక్షల వరకు ఇస్తా. ఇవన్నీ అయ్యే ముచ్చట్ల, ఆయన చేసే ముచ్చట్ల. ఆయన ఇస్తా అన్న కళ్యాణ లక్ష్మిల తులం బంగారమే ఇప్పటి వరకు పత్తాలేదు. ఆయన ఇస్తా అన్న స్కూటీలే ఆడబిడ్డలకు ఇప్పటి వరకు ఇయ్యలేదు. ఆయన ఇస్తా అన్న అత్తలకు పెన్షన్ వచ్చినా కోడన్లకు 2,500 గతే ఇప్పటి వరకు అత్తాలేదు పత్తాలేదు. 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. 2,000 పెన్షన్ కూడా చక్కగిస్తలేడు. ఇప్పుడు జనాలు పైసలు అధికారంలోకి రావడానికి నువ్వు హామీలు ఇచ్చేటప్పుడు పైసలు లేని విషయం నీకు తెలియదా? ఎట్లా తెలుస్తుంది? ఎందుకు తెలియదు? నువ్వే కదా చెప్పినావు. కేసీఆర్ గారు లక్షల కోట్ల అప్పులు చేసిండు, తెలంగాణను సర్వనాశనం చేస్తున్నాడు అనేసి ఎలక్షన్ల ముందు నువ్వే కదా ఫేక్ ప్రాపగండా చేసినావు. లక్షల కోట్ల అప్పులు చేసిన ఎక్కడ ఫేక్ అయింది? అది ఫేక్. మరి 50 లక్షల కోట్లకు పైగా కేసీఆర్ గారు సంపద సృష్టించిండు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచిండు, తెలంగాణలో భూముల రేట్లు పెంచిండు, రైతును రాజు చేసిండు, ఆకాశంలో పెరిగే విధంగా భూముల రేట్లు పెంచి ఒక రాజు చేసిండు కేసీఆర్ గారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మధ్య తరగతి ప్రజలు ఎవరైనా సరే ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉందా హైదరాబాద్ లో? మధ్య తరగతి ప్రజలు సంపద సృష్టించడం అని అంటే సంపద సృష్టించడమే. మధ్య తరగతి వాళ్ళు కేసీఆర్ గారి హయాంలా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలా ఎంతమంది ఇల్లులు కొనుక్కున్నారో మీకు డాటా కావాలంటే పోయి అక్కడ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎంతమంది ఇల్లులు కొనుక్కుంటున్నారో ఒకసారి మీరు చూసుకోండి. ఇల్లులు ఎవరైనా కొనడానికి ముందటికి వస్తున్నారా? అప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి, బ్యాంకులలో లోన్లు తీసుకున్నారు, ఇల్లులు కట్టుకున్నారు. అప్పుడు రియల్ ఎస్టేటు శరవేగంగా పెరిగిపోయింది, ధరలు పెరిగినాయి. అయినా కూడా దానికి తగ్గట్టుగా వీళ్ళు ఇల్లులు కొనుక్కున్నారు, జాగాలు కొనుక్కున్నారు, వ్యాపారాలు చేసారు, వృద్ధికి వచ్చారు. ఇప్పుడు ఏదన్నా వ్యాపారం చేసే అసలు ఉందా? ఎవడన్నా అప్పు పుట్టనిస్తున్నాడా? 1 రూపాయి కావాలంటే ఎవరన్నా ఇస్తున్నారా? ఎట్లయిపోయింది తెలంగాణ? ఎక్కడుండే తెలంగాణ ఎట్లయిపోయింది తెలంగాణ? నేషనల్ లెవెల్లో డ్యామేజ్ చేసిండు తెలంగాణను. అప్పుల రాష్ట్రం అనేసి ప్రచారం చేసిండు. ఎవడన్నా ఇంటి పెద్ద ఉంటే నాకు అప్పులున్నాయి అని ప్రచారం చేసుకుంటే రేపు ఏదన్నా లగ్గమో లేకపోతే ఇల్లు కట్టుకుంటే ఎవడన్నా అప్పియడానికి ముందటికి వస్తాడా? అసలు ఒక ఎట్లా అంటే తెలంగాణ అది చెప్పకుంటే ఇది ఇస్తలేరు అది ఇస్తలేరు అని క్వశ్చన్ చేస్తారు కదా. ఎక్కడికి వెళ్ళి తెమ్మంటారు? మరి కేసీఆర్ గారు ఏది ఇవ్వకుండా లేరు కదా. కరోనా లాంటి కష్టకాలం వచ్చినా కూడా రైతు బంధు ఆగలేదే. మీరు అప్పులు చేస్తేనేమో ఒప్పంటిరి, తప్పంటున్నారు. మేము అప్పులు చేసి 1,50,000 కోట్ల రూపాయల అప్పులు చేసిండు. ఆ 1,50,000 కోట్ల రూపాయల అప్పులు చేసి నువ్వు ఇచ్చిన హామీలల్లో ఏ హామీనన్నా నెరవేర్చినావా ఇప్పటి వరకు? ఆడబిడ్డలకు కానీ లేకపోతే ఎన్ని వేల కోట్ల మిత్తిలు చేయగట్టిండు? 60,000 కోట్ల మిత్తిలు కట్టిండు. అనుకుందాం 1,00,000 కోట్లు ఎవరికి ఇంట్లోకి పోతున్నాయి? ఎక్కడ ముడుపులు కడుతున్నాడు? ఎందుకు 30-40 సార్లు ఢిల్లీకి పోతున్నాడు? ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఈ సొమ్మంతా తెలంగాణలో వచ్చే సొమ్మంతా ఢిల్లీకి దారాదత్తం చేస్తున్నాడు. పార్టీ నడపడానికి ఇక్కడి నుంచి ముడుపులు పంపిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. మన సొమ్ము, మన ప్రాంతీయ పార్టీ, మన కేసీఆర్ గారు మన తెలంగాణోడి కోసం ఖర్చు పెడితే
రేవంత్ రెడ్డి అనేటోడు ఆయన జాతీయ పార్టీ కోసం, ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం, ఆయన పేరు ప్రఖ్యాతల కోసం, ఆయన సీటును కాపాడడానికి కోసం ఢిల్లీ పెద్దల ప్రదక్షిణలో వాళ్ళ మెప్పు కోసం అక్కడ ముడుపులు అంటిస్తున్నాడు. ఇప్పుడు మొత్తం బడ్జెట్ సమావేశాలు ఫుల్ హాట్గా నడుస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకని మీరు మొత్తం డిఫెన్స్లోనే మాట్లాడతారు? ఎందుకు? అందులో ఫ్యాక్ట్ ఏముంది అని చెప్పిస్తలేరు. ఓన్లీ మీ సోషల్ మీడియా ద్వారా ప్రాపగండా చేయడం గంతే తప్పించి ఎందుకట్లా? కరెక్ట్. మీరు సౌమ్య గారు మా సోషల్ మీడియా ద్వారా ప్రాపగండా చేస్తలేము. వాళ్ళ ట్విట్టర్ ఏదైతే అకౌంట్ ఉందో, కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే మెయిన్ హ్యాండిల్ ఏదైతే ఉందో, 10 లక్షల మంది ఖాతాదారులు దానిలో ఉన్న హ్యాండిల్ ఏదైతే ఉందో, కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి ప్రజాపాలన బాగుందా అనేసి పోలు పెడితే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పాలననే బాగుంది అనేసి ఓట్లు వేయడం జరిగింది. 60-70% మంది వాళ్ళ హ్యాండిల్లో కూడా అందరు కూర్చొని ఓటేసిరా ఏంది? కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా వేయొచ్చు అనుకోవచ్చు కదా. కాంగ్రెస్ పాలన నచ్చకేసిండ్రు అనుకోవచ్చు కదా. నిన్న మొన్న కోరుట్లకు పోయినా నేను ఒక కాంగ్రెస్ కార్యకర్త, నేను జెండా నాకు తెలిసిన రాజకీయ జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న బిడ్డ, నాకు 56 ఏండ్లు, కాంగ్రెస్కు ఓటేయమని మా నియోజకవర్గం మొత్తం తిరిగినా, ఇప్పుడు నేను ఎక్కడన్నా గ్రామానికి పోయినా నియోజకవర్గంలో తిరిగినా, ఏమయ్యా నువ్వు చెప్తే నమ్మి ఓట్లేసినాం, పెన్షన్లేవి, రైతు బందేది, నీళ్ళు అత్తలేవు, పంటలకు బోనస్ రాలేదు అని అడుగుతున్నారు. ముఖం ఎత్తుకొని తిరగలేకపోతున్నా, ముసుగేసుకొని తిరిగినట్టు అయిపోతుంది, ఇజ్జత్ పోతుంది బిడ్డ అని అంటున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి, నాయకుల పరిస్థితి జనాలకు పోయే పరిస్థితి లేదు. బట్టలిప్పి దంచుతారు. రేవంత్ రెడ్డి అదే శాసనసభలు అంటున్నాడు కదా, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడితే వాళ్ళను గుడ్డలు కూడా తీసి దంచుతా, రోడ్ల మీదకి తీసుకొస్తా అని చెప్తున్నాడు కదా. అదే గుడ్డలు కూడా తీసి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నాయకులను దంచే పరిస్థితిని తీసుకొచ్చారు, కరువుని తీసుకొచ్చి. ఎందుకండి ఆ లాంగ్వేజ్ ఎంత దారుణమైన సౌమ్య గారు యదా రాజా తదా ప్రజ. ఆయన ఏది మాట్లాడితే మేము అది మాట్లాడతాం, ఆయన ఏది ఇస్తే మేము అది ఇస్తాం, ఆయన గౌరవం ఇస్తే మేము ఆయనను గౌరవం ఇస్తాం, ఆయన మమ్మల్ని బూతులతోటి వర్షాలు కురిపిస్తే మేము ఆయన మీద బూతులు కురిపిస్తాం. ఆయన నేర్పిన విద్యనే. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. భట్టి విక్రమార్క ఆల్రెడీ లైవ్ నడుస్తుంది. 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటే మీరు నాకు తెలిసి 2 లక్షలు 2,50,000 వరకు పెట్టినట్టున్నారు. తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంకొక 20% అట్లా పెంచుకుంటూ ఈసారి మాత్రం 3 లక్షల కోట్లు. చెప్పడానికి వినడానికి 3 లక్షల కోట్లు అని వింటుంటే చాలా బాగుంటుంది, కానీ ఎవరికి ఏం అందుతలేదంటే ఆ 3 లక్షల కోట్లు ఎటుపోతున్నట్టు. అదే ఎటుపోతున్నాయి అనేది కాంగ్రెస్ వాళ్ళని అడగండి. మీరు 3 లక్షల కోట్లు అంటున్నారు కదా, నిన్ననే మీ సీతక్క గారు చెప్పిండ్రు పెన్షన్లు, కొత్త పెన్షన్లకు మేము ఇప్పుడు ఇయ్యలేము, ఇంకా మాకు 3 ఏళ్ళ టైం ఉన్నది, పాత పెన్షన్ పద్ధతినే మేము కొనసాగిస్తాము అనేసి సీతక్క గారు చెప్పిండ్రు. పొన్నం ప్రభాకర్ గారు కూడా కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇయ్యలేము, కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తామో ఇయ్యమో కూడా తెలియదు అనేసి ఆయననే అంటున్నారు. మరి దేనికోసం ఆ బడ్జెట్ను ప్రవేశపెడతారు, ఎవరికి ఇస్తారు, ఏం చేస్తారు అనేది వాళ్ళకే తెలియాలి. వాళ్ళ కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం ఏమన్నా బడ్జెట్ను ప్రవేశపెడతారు కావచ్చు కొత్తగా. అంటే దేనికోసం కేటాయించకుండా బడ్జెట్ అంతా ఎటుపోతుంది? మీరెట్లా చేసిండ్రు మరి? అప్పుడు ఈయనకు అసలే ఏం అయితలేదు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు అని పదే ఎందుకు అంటున్నారు? ఇప్పుడు మేము చేసింది జనాలు 10 ఏళ్ళు చూసిండ్రు, కాంగ్రెస్ ఏం చేస్తున్నది 15 నెలలనే చూసిండ్రు. కాంగ్రెస్ వద్దు, బీఆర్ఎస్ఏ కావాలి, కేసీఆర్ఏ రావాలనేసి పదే ప్రజలే కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చి తెచ్చిన తెలంగాణలో నీళ్లు తీసుకొచ్చిండు, నిధులు తీసుకొచ్చిండు. ఈ నిధులను ఈ తెలంగాణ రాష్ట్రం కోసమే కేటాయించి కృషి చేసి కష్టపడి పనిచేసిండు. ప్రతి ఒక్కటికి సంబంధ వర్గాలకు సంక్షేమ పథకాలను అందజేసే విధంగా ఆయన పరిపాలించిండు. రేవంత్ రెడ్డి అనేటైనే వచ్చిండు, తెలంగాణను సర్వనాశనం చేసిండు. వచ్చినాకనే పంటలను ఎండబెట్టిండు, నీళ్లను మాయం చేసిండు, కరెంటుకు కటకట తీసుకొని వచ్చిండు, రైతుల ఆత్మహత్య దిశగా పరిగెత్తే విధంగా ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆయన పరిపాలనలా ఎవరు సంక్షేమ పథకాలతో సంబరపడుతున్నాడు? కేసీఆర్ అనేటోడు సంక్షేమ పథకాలతో సంబరపెడితే ఈయన సంక్షేమ పథకాలతో కోతబెట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని అప్పుల పాలు చేస్తున్నాడు. కేసీఆర్ ఆయన కేవలం గవర్నర్ స్పీచ్ రోజు మాత్రమే వచ్చిండు. ఇప్పటి వరకు 50 లక్షల జీతం తీసుకున్నారు.
ఆ ఒక్కరోజు వచ్చిండ్రు, మరి గిన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, వచ్చి మాట్లాడచ్చు కదా. అదే కదా రేవంత్ రెడ్డి పదే పదే అంటున్నారు, మీ అనుభవాన్ని మాకు పంచండి అని. ఎందుకు రావట్లేదు మరి? అనుభవాన్ని పంచితే స్వీకరించే స్టేజ్లో రేవంత్ రెడ్డి అనేటోడు లేడు. మీరు ముందే ఎట్లా అనుకుంటారండి? ఇప్పుడు శిశుపాలుడు అనేటోడు 100 తప్పులు చేయాలి, అప్పుడే కృష్ణుడు బయటికి వస్తాడు. ఇప్పుడు ఈయన 100 తప్పుల దగ్గరలో ఉన్నాడు, కృష్ణుడు బయటికి వస్తాడు, కేసీఆర్ గారు బయటికి వస్తారు, ప్రతి దాని మీద ఎత్తి చూపుతారు. సంవత్సరం అవుతుంది ఇదే మాట చెప్పి. సంవత్సరం కానివ్వండి, కేసీఆర్ గారు చెప్పిండ్రు కదా, తెలంగాణ ప్రజలకు చిలుకకు చెప్పినట్టు చెప్పిండు. ప్రతి ఒక్కరికి జాతీయ పార్టీలు గనక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నీళ్లు బంద్ అయితే, రైతు బంధు బంద్ అయితే, కరెంటుకు కష్టాలు తీసుకొస్తారు అని చెప్పిండు. అదే జరుగుతున్నది. ఆయన మాట వినకపోవడం వల్ల ఏ విధంగా అన్యాయం జరుగుతుందో, ప్రజల మీద కోపం, ప్రజల మీద అసలే కోపం లేదు, మరి ప్రజల మీద ప్రేమ ఉన్నది కాబట్టి, ప్రజల మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నా కూడా అదే ప్రజలు పోయి ఆయనను కలుస్తూ ఒక్కొక్క ప్రజలు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ప్రజల కోసం ఆయన వెళ్ళి మంది కలవడమే తప్పించి ఆయన వచ్చి ఎవరిని కలవరా? ఇదేనా? ఆయన ఎందుకు జనాలను కలవలేదు? ఆయన జనాలను కలవకపోతేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? ఆయన ఊరు వాడ తిరగకపోతేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? ఇప్పటికిప్పుడు గా మూలకేమున్నదో అడుగుండ్రి కేసీఆర్ గారు చెప్తారు, గీ మూలకేమున్నదని అడుగుర్రి కేసీఆర్ చెప్తారు, ఆదిలాబాద్లో ఏ మూలకేమున్నదో అడుగుండ్రి కేసీఆర్ గారు చెప్తారు. రేవంత్ రెడ్డికి ఏమన్నా అవగాహన ఉందా? ఇప్పుడున్న నాయకులకు, ఆ కాంగ్రెస్ నాయకులకు ఎవరైనా తెలివితేటలు ఉన్నాయా? సమబుద్ధి గల నాయకుడు ఎవరైనా ఉన్నారా కేసీఆర్కి తగ్గట్టు? ఎవ్వరికీ తెలంగాణ గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి కానీ తెలియని విషయాలు అవన్నీ. ఓన్లీ కేసీఆర్ గారికి తెలంగాణకు పేగు బంధం ఉన్నది, ప్రేమ బంధం ఉన్నది, అన్ని బంధాలు ముడిపడి ఉన్నాయి కేసీఆర్ గారికి. పావని గారు, ఇప్పుడు అసలు అంటే కాంగ్రెస్కి సంబంధించిన నాయకులకు అసలు ఏ అవగాహన లేదు, ఏ సబ్జెక్టు రాదు, అసలు వీళ్ళకి తెలివే లేదు అంటారు. అసలు మీ హయాంలా మాట్లాడితే కేసీఆర్ గారు మాట్లాడాలా, లేకపోతే కేటీఆర్ మాట్లాడాలా, లేకపోతే హరీష్ రావు గారు మాట్లాడాలా, ఇంకొకరు ఇద్దరు మాట్లాడుతుండే అంతే. మంత్రులు ఉత్సవ విగ్రహాలు మాత్రమే. ఏమన్నా మాట్లాడుతుండేనా? ఒక్కసారి ఏమన్నా చేస్తుండేనా? ఒక్కసారి మీ నాయకుడు ఒక్కసారి మీరు పోయి మంత్రులు ఎవరైతే ఉన్నారో, మా గంగుల కమలాకర్ గారు కానివ్వండి, జగదీష్ రెడ్డి గారిని కానివ్వండి, మా మంత్రులుగా పనిచేసిన ప్రతి ఒక్కరిని మీరు అడిగి తెలుసుకోండి. ఏం పని చేసిండ్రు, ఏం పని చేయనిచ్చిండ్రు, ఏ విధంగా కేసీఆర్ గారు వాళ్ళ వెంబడి పడి విద్య కానివ్వండి, ఉద్యోగాలల్లో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి. ఒకప్పుడు గవర్నమెంట్ దావఖానకు నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అనే నానుడు ఉండే. పోతే సర్కారు దావఖానలకే పోతాం అనే స్థితిని తీసుకొచ్చిండు. పోతే గురుకుల పాఠశాలలనే చదువుకుంటాం అనే స్థితిని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. మంత్రులు పనిచేయకపోతేనా ఈ విధమైన స్థితి వచ్చింది? ఎక్కడండి? అవన్నీ మీ కార్యకర్తల వాళ్ళ దాంట్లోనే పెట్టినట్ట కదా. ఇప్పటికి కూడా కిరాయిలు కూడా ఇస్తలేరంట, మా కార్యకర్తలు కూడా మొత్తం పెండింగ్ ఉన్నాయట. అదే మా కార్యకర్తల దాంట్లో పెట్టినామా లేకపోతే కిరాయి రూములల్లో పెట్టినామా అది తర్వాత విషయం. ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఏదో అని ప్రవేశపెట్టిండ్రు కదా, మరి ఇప్పుడు కట్టమని చెప్పండి వాళ్ళను. ఒక గుడన్న కట్టమనండి, ఒక ప్రాజెక్ట్ అన్న కట్టమనండి, ఒక బడన్న కట్టమనండి. కేసీఆర్ గారు ఎట్లా నడిపించారు అనేది వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు. ఆల్ రైట్. ఇప్పుడు బీసీకి సంబంధించి అయితే నిన్న బిల్ పాస్ అయింది, కేంద్రానికి పంపించిండ్రు. సో మళ్ళీ ఒక పెద్ద డిస్కషన్ అయితే నడిచింది. బీసీ నాయకులు, మీ నాయకులు అంటే తీన్మార్ మల్లన్న మీ నాయకుడు కాదనుకోండి, కానీ మీ నాయకుడు అవుతాడేమో అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అంటే బీఆర్ఎస్లోకి రాబోతున్నారని. ఎందుకంటే మీ నాయకులను కలిసిండు కదా మొన్న. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానిస్తుంది తీన్మార్ మల్లన్నని అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మేము ఎవరిని ఆహ్వానించాల్సిన అవసరం మాకు లేదు బీఆర్ఎస్ పార్టీకి. ముఖ్యంగా తీన్మార్ మల్లయ్య లాంటి బ్రోకర్ గాళ్ళను ఆహ్వానించాల్సిన అవసరం అస్సలే లేదు. తీన్మార్ మల్లయ్య అనేటోడు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా పార్టీల కండువాలను మార్చుకుంటూ తిరిగేటోడు అనేసి అందరికీ తెలుసు. తీన్మార్ మల్లయ్య మాటలు నమ్మే స్థితిలో కూడా ప్రజలు లేరు, బీసీ సమాజం కూడా లేదు. ఇప్పుడు ఆయన కోసము ఆయన ఏదో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, ఆయన కాంగలేంది నేనెందుకు ముఖ్యమంత్రిని కావద్దు అనేసి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు. ఆయన కోసము, ఆయన స్వలాభం కోసం ఎత్తుకున్నాడు, సొంత లాభం కోసం ఎత్తుకున్నాడు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏనాడన్నా తీన్మార్ మల్లయ్య అనేటైనే యూట్యూబ్ ఛానల్ పెట్టిండు.
ఏ బీసీ నాయకుడి గురించైనా ఏ బీసీ నాయకురాలి గురించైనా గా నియోజకవర్గంలో బీసీ ఆమె పోటీ చేస్తుంది, బీసీ ఆయన పోటీ చేస్తుంది, ఓట్లేమని అడిగింది ఉన్నదా? ఎవరికన్నా సపోర్ట్ చేసింది ఉన్నదా? ఇప్పుడేదో బీసీని అదిని ఇదిని అనేసి పట్టుకొని కొత్త రాగం ఎత్తుతున్నాడు. ఆయన స్వలాభం కోసమే ఎత్తుకుంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీలకు స్వాగతిస్తున్నాం అనేది ఫేకు. బీఆర్ఎస్ పార్టీలకు నువ్వు రావాలి అని మేము అడగలేదు. ఆయనే మా పార్టీలకు వచ్చినా మేము తీసుకోము. ఇంకొకటి ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకాలలో భాగంగానే తీన్మార్ మల్లయ్య అనేట ఆయన వెలిసిండు. ఆయన వెనకాల ఉన్నది బీజేపీ, ఆయన వెనకాల ఉన్నది కాంగ్రెస్, రేవంత్ రెడ్డి. కేసీఆర్కి తెలవకుండా, కేసీఆర్ పర్మిషన్ లేకుండా హరీష్ రావు కావచ్చు లేకపోతే కేటీఆర్ గారు కావచ్చు కలిసి ఉంటుంచా తీన్మార్ మల్లన్నకి? అసలు పర్మిషన్ అంటే ఒక ఎమ్మెల్సీగా ఎన్నికైనా ఛాంబర్కి వస్తానంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఛాంబర్ దగ్గర వచ్చిండ్రు కాబట్టి రమ్మని చెప్పొచ్చు, అంతే తప్ప ఏం లేదు. తిట్టకుండా తిట్టిన పార్టీ వ్యక్తులు ఎట్లా అంటే రాజకీయంలో అన్ని మర్చిపోతామా? రాజకీయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డి వీళ్ళందరూ రేవంత్ రెడ్డిని తిట్టకుండా తిట్టినోళ్ళే. ఇప్పుడు ఆయన హయాంలోనే ఆయన సీఎం గా మేము అస్సలు పోము అట్లా. మేము అలాంటి జాబితాలకు నేను మీకు చెప్తున్నా తిట్టని తిట్లు తిట్టించుకున్న నాయకులు వాళ్ళందరూ ఒకటైతారు తప్ప మేము అట్లా కాము. అది తీన్మార్ మల్లయ్యను మా పార్టీలోకి ఆహ్వానించలేదు. ఆయన ఏదో ఎమ్మెల్సీ ఉన్నాడు కాబట్టి బీసీల గురించి మాట్లాడుతా అంటే ఛాంబర్ దగ్గర దాకా వస్తే మాట్లాడడానికి కూర్చున్నారు. ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే కలవలేదు, బీజేపీ పార్టీ వాళ్ళని కలిసిండు, ఎంఐఎం పార్టీ వాళ్ళని కలిసిండు, అందరినీ కలిసిండు. నేను బీసీల కోసం పోరాడుతానా అని ప్రొజెక్ట్ చేసుకోవడానికే కలుస్తున్నాడు తప్ప అదేం లేదు. ఢిల్లీలో ఆయన ఏదో ధర్నా చేయబోతున్నారట, దానికి ఆహ్వానించడానికని పోయిండట. ఎట్లా మీరు ధర్నాల మంచి చేస్తే ఎవరమైనా అది స్వాగతిస్తాం కదా, దేనికైనా. అంటే పార్టిసిపేట్ చేస్తారా తెలియదు. మా అధినాయకుడు ఇష్టం, అది మా అధినాయకుడి కార్యాచరణ. మా అధినాయకుడు ఏ విధంగా చెప్తే మేము అది విధంగా చేస్తాము. ఓకే, ఇప్పుడు బీసీకి సంబంధించిన నినాదం పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు కాబట్టి కొన్ని ఇవి ఓకేనా? అధ్యక్ష, ఈ విధంగా లెక్కలను పరిశీలించినప్పుడు ఈ దేశంలో మరి రాష్ట్రంలో అగ్రవర్ణాల వాళ్ళు మరో 500 ఏళ్లకు సంబంధించిన అడ్వాన్స్ రిజర్వేషన్ వాడుకోరు సార్. వాళ్ళు 500 ఏళ్లకు సంబంధించిన అడ్వాన్స్ రిజర్వేషన్ వాడుకోరు సార్. బీసీలు 1000 సంవత్సరాలు వెనకబడి ఉన్నారు సార్ ఆ వాడుకోవడంలో. అడ్వాన్స్ వాడుకున్నారు అని చెప్పిండు కదా అగ్రవర్ణాల వాళ్ళు. మరి ఆ అగ్రవర్ణాల పార్టీలనే ఉన్నాడు కదా ఇప్పుడు ఎవరి కింద పనిచేస్తున్నాడు? రేవంత్ రెడ్డి కింద పనిచేస్తున్నాడు. ఎమ్మెల్సీకి రాజీనామా చేసి దమ్ము ధైర్యం ఉంటే బీసీల కోసం ఒక పార్టీ పెట్టి ముందట నడవని చెప్పండి. ఇంకొకటి, ఆయన బీసీ అని చెప్పకముందు బీజేపీ పార్టీలకు వేయండు, కాంగ్రెస్ పార్టీలకు వేయండు. ఆయన కోసము ఏదైనా దొక్కుతాడు, ఎక్కడికైనా పోతాడు, ఏదైనా మాట్లాడతాడు. ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. ఆయన ఏ రాగం ఎత్తుకున్నా కూడా ఆ రాగం ఫెయిల్ అయిపోతుంది. బీసీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తుండు కదా. ఎక్కడ ఏకం చేస్తాడండి? ఎవరిని ఏకం చేసిండు? ఆయన ఏంది ఏకం చేసేది? మేమందరం ఏకంగానే ఉన్నాం, బీసీలందరం ఏకంగానే ఉన్నాము, రెడ్డిలతోటి సత్సంబంధాలతోటే ఉన్నాము, ఓసీలతోటి మంచిగానే ఉన్నాము, మైనారిటీలతోటి కూడా మంచిగానే ఉన్నాము, అందరం కలిసే ఉన్నాము. మా దళిత సోదరులతోటి కూడా కలిసే ఉన్నాము. నువ్వు విభజించు పాలించు అనే రాగాన్ని బంద్ చేయి ఫస్ట్. మా వర్గాల ముఖ్యమంత్రి లేడు, మా వర్గాల నుంచి మంత్రులు ఉంటే మా మాటిన మంత్రులు కాదు. ఈయన కావచ్చు కదా మరి ఇప్పుడు ఆయన వర్గాల నుంచి వెళ్ళి, మా వర్గాల నుంచి వెళ్ళి ఈయన కావచ్చు కదా సీఎంగా. చేస్తారా? అదే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేయమని చెప్పండి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేయమని చెప్పండి. ఒక్కనాడన్నా గిన్ని రోజుల నుంచి వెళ్ళి సభ జరుగుతుంది, కళ్యాణ లక్ష్మిల తులం బంగారం రానోళ్ళు బీసీ బిడ్డలు లేరా? స్కూటీలు రానోళ్ళు బీసీ బిడ్డలు లేరా? రైతు బంధు రానోళ్ళు బీసీ బిడ్డలు లేరా? నీళ్లు రానోళ్ళు బీసీ బిడ్డలు లేరా? కరువుతోటి కటకటలు ఆడుతున్న వాళ్ళ దాంట్లో బీసీ బిడ్డలు లేరా? పంటలు ఎండిపోతున్న దాంట్లో బీసీ బిడ్డలు లేరా? ఒక్క బీసీ బిడ్డనన్న కలిసిండా? ఒక్క బీసీ రైతునన్న కలిసిండా? ఒక్క బీసీ నిరుద్యోగునన్న కలిసిండా? ఎవరికన్నా ప్రాబ్లం సాల్వ్ చేసిండా? ఆయన రాగం కోసం, ఆయన తాళం కోసం ఎత్తుకున్న రాగం మాత్రమే బీసీ రాగం, ఆయన స్వార్థం కోసమే. ఇది ఏం సక్సెస్ కాదంటారా? ఏం సాధించలేడు అని అంటారా? ఈవెన్ మీడియా దాని గురించి కూడా మాట్లాడింది. కానీ ఈ దేశంలో టాప్ న్యూస్ ఛానల్స్ సార్, టాప్ న్యూస్ ఛానల్స్ హిందీ ఛానల్ 40, ఇంగ్లీష్ ఛానల్ 47 సార్. ఈ
40 హిందీ ఛానల్లో సాయంత్రం 7 గంటలకు డిబేట్ నడిపిస్తారు సార్ ఒక ఇష్యూ మీద. ఇంగ్లీష్ ఛానల్లో కూడా ఇష్యూ నడిపిస్తారు సార్, ఒక టాపిక్ తీసుకొని డిబేట్ పెడతారు అందరితోని. ఈ 40 హిందీ ఛానళ్లలో 47 ఇంగ్లీష్ ఛానల్ అవన్నీ ఎందుకులేండి, ఆయన కోసం ఏదో ఒకటి మాట్లాడతాడు. ఛానళ్ళ గురించి మాట్లాడతాడు, జర్నలిజం గురించి మాట్లాడతాడు, రాజకీయం గురించి మాట్లాడతాడు, రేపు బీజేపీ గురించి మాట్లాడతాడు. బీజేపీ పార్టీలది చేరి రస్సీ బాంధితే మెడ కురేసుకుంటా అది ఇదని చెప్పినాయి. అవన్నీ మనం చూసినాం కదా. ఒక మనిషి అంటే ఒక వ్యవస్థ కోసమో ఒకరి కోసమో పనిచేస్తే అది నిజమా కాదా అనేది మాటలలోనే తెలిసిపోతుంది. ఆయన స్వార్థం కోసం పనిచేస్తున్నాడని మాకు అందరికీ తెలుసు. ఇప్పుడు పార్టీ నుంచి అయితే బహిష్కరించేసిండండి, కాంగ్రెస్ పార్టీలో లేడు. మరి కొత్త పార్టీ పెడతారా? పెట్టమనండి చూద్దాం ఎందరిని ఏకం చేస్తారు, ఎందరిని ముందటికి తీసుకుపోతారు, ఎన్ని కులాల మతాల మధ్యలో గొడవలు పెడతాడు చూద్దాం. ఇంకా కూడా సో ఈయన వస్తే మాత్రం కులాల మతాల మధ్య గొడవలే అంటారా? ఆల్రెడీ పెట్టింది కదా. అంటే నువ్వు ఒక వర్గంలో ఉండి ఇంకొక వర్గాన్ని అంటే కించపరుస్తూ మాట్లాడడం రాజకీయంగా అది కరెక్ట్ కాదు. ఎవరైనా ఇప్పుడు మనం ఊర్లల్లా మనం అన్ని కులాల వర్గాలు కలిసే ఉంటారు. బీసీ కానీ రెడ్డి కానీ, బీసీ అని వస్తారు గౌడ, పద్మశాలి, యాదవ, రెడ్డిలు వీళ్ళందరూ కలిసికట్టుగానే ఉంటారు. ఈయన ఏదో తీసుకొచ్చి ఏదో మాటని వాళ్ళకి వీళ్ళకు వైరుధ్యం చేయడం తప్ప ఇంకొకటి లేదు. కావాల్సింది ఊళ్ళో ఏమనుకుంటారు, ఆయన మాటలు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు మరి 100 రోజులలోనే 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పారు. మరి ఆ పార్టీ నుంచి ఆ పార్టీ మీద యుద్ధం చేయొచ్చు కదా, ఎందుకు మాట్లాడలేదు? 100 రోజులు అయిపోయిన తర్వాత 101 రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆయన ఓన్లీ స్వలాభం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. బీసీలను ముందట పెట్టి ఏదో చేయాలని చూస్తున్నాడు, బీసీ రాగాన్ని ఎత్తుకున్నాడు, అంతే తప్ప ఏం లేదు. రాజకీయంగా లబ్ధి పొందడానికే ఆయన మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 42% రిజర్వేషన్ మేము చేయబోతున్నాము, ఆమోదించండి అని కేంద్రానికి పంపించింది కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ ఏం జరగవచ్చు అనుకుంటున్నారు? కేంద్రం ఏం చేస్తే మీకు రిజర్వేషన్స్ రావచ్చు అని అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి కేంద్రం మీద ఫైట్ చేయాలి, బీజేపీ మీద మోడీ మీద ఫైట్ చేస్తే మేము కూడా ఆయనకు సహకరిస్తాము, మేము కూడా ఫైట్ చేస్తాం. మేము బీసీలకు వ్యతిరేకులం కాదు, ఎస్సీలకు వ్యతిరేకులం కాదు, ఎవరికి వ్యతిరేకులం కాదు. కేసీఆర్ గారు ఎస్సీ వాళ్ళకి వర్గీకరణ కోసము తెలంగాణ రాష్ట్రం వచ్చిన అప్పుడే ముందే ఆయన ఎస్సీ వర్గీకరణ చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది లెటర్ కూడా. దేనికి మేము వ్యతిరేకులం కాదు. అన్ని వర్గాల ప్రజలకు, అన్ని అణగారిన వర్గాలను ముందుకు తీసుకుపోయే కేసీఆర్ గారు. ఆయనే అంటే ఆయన ఒక విజన్ ఉన్న లీడర్. వీళ్ళందరూ విజన్ లేని లీడర్లు. ఇవన్నిటి గురించి మాట్లాడుకోవడం వేస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.